లాథూర్లో ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం। में खुश हो जाओ, यही तुम्हारा भविष्य है। क्या इस 5 किलो राशन से आपके बच्चों का भविष्य बनेगा? क्या वो अपने पैरों पे कभी खड़े हो सकेंगे? तो नरेंद्र मोदी जी को ये गलतफहमी कैसे हो गई कि यही काफी है, कि यही करने की जरूरत है और कुछ करने की जरूरत ही नहीं है आपके लिए। ये परिस्थितियां कैसी बनी इस देश में कि जो जो आप खरीदने जाते हैं वो महंगा हो गया है। सोना 73,000 का, चांदी 90,000, मिट्टी का तेल, पेट्रोल, डीजल हद से ज्यादा। सब्जी खरीदने जाती हैं मेरी बहनें, क्या मिलता है? आधी चीजें छोड़ के चली आती हैं। त्योहार होता है, बच्चों के लिए नए कपड़े, फीस भरनी पड़ती है, कोई बीमार पड़ता है, पता ही नहीं कि कैसे सामना करेंगे। ये तोहफा दिया है आपको 10 सालों में मोदी जी की इस महान सरकार ने, और आप चुप हैं। आप कह रहे हैं कि काफी है। बताइए बताइए, काफी है? काफी नहीं है। क्या चाहते हैं आप अपनी सरकार से? क्या चाहते हैं? रोजगार चाहते हैं? जोर से बोलिए, रोजगार चाहते हैं? महंगाई को कम करना चाहते हैं? महिलाओं के लिए स्कीम्स चाहते हैं? किसानों के लिए राहत चाहते हैं? नरेंद्र मोदी जी की सरकार ने 16 लाख करोड़ रुपए अपने बड़े बड़े खरबपति दोस्तों के माफ किए हैं। 16 लाख करोड़ रुपए उनके कर्ज माफ। इस देश के किसान के लिए क्या माफ किया है? इस देश के किसान पे जीएसटी थोपी है। इस देश के किसान के लिए 1 रुपया माफ नहीं किया। जब इस देश के किसान आंदोलन कर रहे थे दिल्ली में, जब 600 किसान शहीद हुए, नरेंद्र मोदी जी अपने घर से बाहर नहीं निकले उनसे बात करने के लिए। जब इनके मंत्री ने किसानों को पहियों के तले कुचल दिया, अपने जीप के पहियों के तले, तब मोदी जी ने पूछा तक नहीं इनको। ये है इनकी हमदर्दी आपके प्रति। और चुनाव आता है तो सारी नौटंकी, सारा नाटक शुरू। आपके सामने बड़े बड़े वादे, 2 करोड़ रोजगार, 15 लाख आपके खातों में कहाँ हैं? मैं आपसे पूछना चाहती हूँ, किसके खाते में आए ये? తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు। సందేశ్ ఖాళీలో టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్ సన్నిహితుడి వద్ద ఆయుధాలు, మందుడుగు సామాగ్రిని సీబీఐ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో సువేందు టీఎంసీ సీఎం మమతపై తీవ్ర ఆరోపణలు చేశారు। అక్కడ లభ్యమైన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవన్నారు। ఇక సందేశ్ ఖాళీలో లభించిన అన్ని ఆయుధాలు విదేశాలకు చెందినవి। దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలు ఉన్నాయి। ఈ ఆయుధాలు అన్ని అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉపయోగించేవే। అందుకే టీఎంసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా। అప్పుడే పశ్చిమ బెంగాల్ ప్రశాంతంగా ఉంటుంది। సందేశ్ ఖాళీలో ఆయుధాలకు సంబంధించి ఘటనకు సీఎం బాధ్యత వహించాలి। సీఎం మమతను వెంటనే అరెస్ట్ చేయాలి అని సువేందు డిమాండ్ చేశారు। పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది। ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది। పింఛన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు వెల్లడించింది। ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి తేల్చి చెప్పింది। పింఛన్లు ఇంటింటికి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది। పింఛన్ల అందజేతలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఈసీ చెప్పింది। లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపింది। ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటు ఉద్యోగుల ద్వారా అందజేయవచ్చని గత మార్గదర్శకాల్లో చెప్పినట్లు వెల్లడించింది।
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో కీలక హామీలు ఇచ్చారు. ఇవాళ జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో మహిళా ఓటింగ్ పైనే గురిపెట్టారు. పలు పథకాలను విస్తరించారు. ఇప్పటి వరకు ఇస్తున్న మొత్తాన్ని పెంచారు. చేయగలిగిందే చెబుతామని, చెప్పిందే చేస్తామని జగన్ స్పష్టం చేశారు. అమ్మఒడిని 15,000 నుంచి 17,000కు పెంచారు. రైతు భరోసాను 17,000కు పెంచుతూ ఏడాదికి 80,000 అందేలా హామీ ఇచ్చారు. రాజధాని పోలవరంపై జగన్ మేనిఫెస్టోలో స్పష్టత ఇచ్చారు. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ముందు నుంచి చెబుతున్నట్లుగా అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని చెప్పారు. ప్రతి నగరంలోనూ అభివృద్ధి జరుగుతుందని హామీ ఇచ్చారు. 10లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ ఇదే కూటమి, ఇదే సంతకం, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ 6, సూపర్ 10 అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చెలగాటలాడడం, దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే, మనం 2019లో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 2019లో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్, ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్, ఇంప్లిమెంట్ చేసిన ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ, నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా, నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు, ట్యాబ్స్, పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్, విద్యా కానుక, గోరుముద్ద, ఇటువంటి అన్ని, ఈ డీబీటీ, నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే, గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే, ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం. ఈరోజు చంద్రబాబు చెప్తా ఉన్న డీబీటీ సూపర్ 6, సూపర్ 10లు ఒకసారి గమనిస్తే, ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ 6లు, సూపర్ 10లే 1,21,619 కోట్లు అవుతా ఉన్నాయి. కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు. అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. అటువంటి పథకాలు నెక్స్ట్ సైడ్, అటువంటి కొన్ని పథకాలు చూడండి. ఫీజు రీఎంబర్స్మెంటు, ఈరోజు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంటు జగనన్న విద్యాదేవని ఇస్తూ ఉన్నాడు, వసతిదేవని ఇస్తా ఉన్నాడు, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాడు జగన్, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. సంపూర్ణ పోషణం ఇస్తూ ఉన్నాడు, అంటే లాక్టేటింగ్ మదర్సు, ప్రెగ్నెంట్ మదర్సు, 6 ఏళ్ల దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం ఆపడం ఎవరి చేత కాదు. ఫ్రీ రైస్ ఇస్తూ ఉన్నాడు జగన్. కేంద్రం ఇస్తూ ఉన్నది ఒక పర్సంటేజే, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. 1,48,00,000లో కేంద్రం అప్రాక్సిమేట్గా 90 లక్షలకి ఇస్తుంది, మిగతాన్ని మనం ఇస్తాం. అది కూడా మనం క్వాలిటీ పెంచి ఇస్తూ ఉన్న బియ్యం. సో దానికి ఖర్చు 18,50,000 మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తూ ఉన్నాం. రైతన్నలకు గోరుముద్ద, చిన్నపిల్లలకు పెట్టే గోరుముద్ద జగన్ చేస్తూ ఉన్నాడు, చేయక తప్పదు దేవుడికి. ఇటువంటి ఈ పథకాలకు మరో 29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు. రెండు కలిపితే 1,50,718 కోట్లు. నేను అడుగుతా ఉన్నా, జగన్ ఎంతో కష్టపడితే, ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలరు. వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. మద్యం నిషేధం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతావు జగన్ రెడ్డి అంటూ బాబు ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే బైబుల్, ఖురాన్, భగవద్గీత అన్నావు. వాటిలో ఏ ఒక్కదాని మీదైనా నీకు గౌరవం ఉందా? ఉంటే 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లు మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న నువ్వు ఏ ముఖం పెట్టుకొని 2024 మేనిఫెస్టో విడుదల చేసి ఓట్లు అడుగుతావు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తొలిసారిగా సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టారు. @KCR బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పేరిట కేసీఆర్ తన ఎక్స్ ఖాతాను ఓపెన్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో కూడా కేసీఆర్ తన ఖాతాను తెరిచారు. ఇక నుంచి ఎక్స్ వేదికగా కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి ఆయా నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను ఎక్స్ ఖాతాలో కేసీఆర్ ఎప్పటికప్పుడు పంచుకోనున్నారు.
అన్నారు. ఇక కేసీఆర్ ఎలాంటి విషయాలను ఎక్స్ ద్వారా పంచుకోబోతారు అనే దానికోసం నెటిజన్లు, రాజకీయ వర్గాలు, ఇతరులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మీడియా ద్వారా కేసీఆర్ ఒక ట్రెండ్ సృష్టించే అవకాశం ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లు ఎందుకు వేయాలి? రైతులకు అన్యాయం జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారు? అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలనే ఆలోచన పాలకులకు ఉందా అని నిలదీశారు. మెగా డిఎస్సీ అని దగా డిఎస్సీ ఇచ్చారు. ఎన్నికలకు 2 నెలల సమయం ఉందన్నప్పుడే గుర్తొచ్చిందా? కుంభకర్ణుడు 6 నెలలే నిద్రపోతాడు. మీరు 5 ఏళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు లేచారా? సిద్ధమంటూ బయలుదేరారు. దేనికి? అప్పులు చేయడానికా? మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగనన్నారు. ఇప్పుడు సర్కారే లిక్కర్ అమ్ముతోంది. నాసిరకం మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారు అని షర్మిల మండిపడ్డారు. మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచన చేయాలని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. భారత రాజ్యాంగం మారుస్తామని మాట్లాడే వారికి గుణపాఠం చెప్పాలని ఆయన ఓటర్లను కోరారు. మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఆలోచన చేయాలన్నారు. మత విశ్వాసాలను గౌరవించే పరిస్థితి లేకుండా ఒక భయానక వాతావరణాన్ని భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్నది. రాబోయే రోజులలో 400 సీట్లు గెలవాలి, మరొకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని దేశంలో ఉన్న అనేక మెజారిటీ మీడియా సంస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని విస్తృతమైన విష ప్రచారం చేస్తున్నారు. దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రసంగాలలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, హిందువులు ముస్లింలు వేరనే విధంగా, హిందువులు క్రిస్టియన్లు వేరనే విధంగా, భారతదేశానికి ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కు సంబంధం లేదనే విధంగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ మంగళసూత్రాలకు భద్రత ఉండదు అని మాట్లాడే నీచ స్థాయికి ప్రధానమంత్రి గారు దిగజారడం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఏ రకమైన దాడి జరుగుతున్నదో దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. అంతేకాకుండా మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, అంబేద్కర్ భావజాలాన్ని అణిచివేస్తాం, దళితుల భవిష్యత్తును అగమ్య గోచరం చేస్తాం, రిజర్వేషన్లను ఎత్తివేస్తాం, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మహిళలకు భవిష్యత్తు లేకుండా చేస్తామనే విధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు సంక్షేమ ప్రదాత జగనన్న పాలనను మరోసారి తెచ్చుకుందామని మంత్రి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్ మెరపల శ్యామలరావు, జేసీఎస్ రాజమౌళి ఆధ్వర్యంలో ఇన్నీసుపేట, స్టేడియం రోడ్డు, సాయికృష్ణ థియేటర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి జగన్ 5 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమ పాలనను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. జగనన్న పాలనతో మన కుటుంబాల్లో మంచి మార్పు వచ్చిందన్నారు. సీఎం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలన్నా, ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు చేరాలన్నా కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందిగా కోరారు. అవినీతికి వ్యతిరేకంగా సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పుట్టిన పార్టీ. అన్నా హజారే ఉద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించిన పార్టీ. అతి స్వల్ప వ్యవధిలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. 2012లో ఆవిర్భవించిన ఈ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీగా మొదలై స్వల్ప కాలంలో జాతీయ పార్టీగా ఎదిగింది. పంజాబ్లోనూ అధికారం చేపట్టింది. అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో ఎంత వేగంగా ప్రజలను ఆకట్టుకుందో అంతే వేగంగా అవినీతి ఆరోపణల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూరుకుపోయింది. ఆ ఆరోపణలు ఏంటో, ఆ విశేషాలేంటో చూద్దాం.
కేజ్రీవాల్తో సహా ఆ పార్టీ కీలక నేతలంతా జైల్లో ఉన్నారు. సంజయ్ సింగ్ పార్టీ ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చారు. ఈడీ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కేజ్రీవాల్ చివరి వరకు గట్టిగా ప్రయత్నించారు. ఈడీ 9 సార్లు సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఇదంతా రాజకీయ కుట్ర అని ఆయన వాదిస్తూ వచ్చారు. ఈడీని పావుగా బీజేపీ వాడుకుంటోందని ఆప్ ఇప్పటికీ అంటోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో బలంగా ఎదిగి ప్రజల మద్దతు పొందిన యాప్ అవే అవినీతి ఆరోపణలో కూరుకుపోవడం చిత్రం. ఇందులో నిజమెంత అబద్ధమెంత అనేది కేసు విచారణ పూర్తిగా సాగితే గాని తేలదు. ఆప్ కీలక నేతల్లో సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీలో అతిషి, రాఘవ్ చద్దా, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్తో సహా మరికొందరు నేతలు మాత్రమే కొంత గుర్తింపు కలవారు అని చెప్పుకోవాలి. వీరంతా ఢిల్లీకి పరిమితమైన నాయకులు. ఆప్ ఏర్పాట్లో కేజ్రీవాల్తో పాటు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్ వంటి వాళ్లు కీలక పాత్ర పోషించారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్, సోమనాథ్ భారతి, అతిషి, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్ వంటి నేతలు అరవింద్ కేజ్రీవాల్కు అండగా నిలిచారు. ఈ రోజుకి మద్దతుగా ఉన్నారు. అరవింద్ పట్ల వీరంతా నమ్మకంతో ఉన్నవారే. అరవింద్ అరెస్టు తరువాత వీరంతా పార్టీలో కీలకమైనారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను రోజు ఎండగడుతూ ప్రజలకు సమాచారం అందిస్తున్నారు. అరెస్టు భయం వీరికి కూడా ఉంది. ఆ మధ్య అతిషి కూడా ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఆప్పై విశ్వాసం ఉంచారు. అందుకే ఆ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. కాలక్రమంలో కేజ్రీవాల్ వ్యవహార శైలి, ఆయన విధానాల పట్ల అసంతృప్తితో కొందరు నేతలు పార్టీని వీడారు. ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్, జర్నలిస్ట్ అశుతోష్ వంటివారు పార్టీని వీడారు. ఆ తర్వాత యాప్ అన్ని రాజకీయ పార్టీల వంటిదేననే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి రావడంతో ఆ పార్టీకి అది మాయని మచ్చగా మారింది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో బలంగా ఎదిగిన యాప్ అవే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అవినీతి ఆరోపణలతో మొదట సోమనాథ్ భారతిని, ఆ తర్వాత సత్యేందర్ జైన్ జైలుకు వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కుడి భుజంగా ఉన్న మనీష్ సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. తీహార్ జైలుకు తరలించారు. జైలులో కేజ్రీవాల్ని కలిసేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వారంలో ఒక్కసారి మాత్రమే లాయర్కి అవకాశం కల్పిస్తున్నారు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈడీ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని చెప్పుకోవాలి. అవినీతి పరులను పట్టుకోవడంలో ఈడీ, సీబీఐలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయని కొంతమంది అంటుంటే, దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతలు చెప్పినట్లు పనిచేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో కూడా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరిచారని ఆరోపణలు లేకపోలేదు. సరిగ్గా ఎన్నికల టైంలో కేజ్రీవాల్ను అరెస్టు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని వాదనలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం బీజేపీపై పడుతుందని విపక్షాలు అంటున్నాయి. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలని కోరుతూ దాఖలైన 2 ప్రజా ప్రయోజన వాద్యాలను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడం విశేషం. సీఎం పదవిలో కొనసాగాలా లేదా అనే అంశం కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఈ అంశంలో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తున్నది. ఈ కేసులో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో, కేసు ఏ మలుపులు తిరుగుతుందో వేచి చూద్దాం. ఐదేళ్ల వైసీపీ పాలనలో సీఎం జగన్ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. నెల్లూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. అంబేద్కర్ విదేశీ విద్యకు పేరు మార్చి జగన్ తన పేరు పెట్టుకున్నారని విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి నెట్టారని దుయ్యబట్టారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. వైసీపీ హయాంలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు పెంచారని, ఆస్తి మీద చెత్త మీద పన్ను వేశారని ధ్వజమెత్తారు. అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వెలుగు కావాలో చీకటి కావాలో ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు.
తమ పార్టీ పుట్టుక సంచలనం, దారి పొడవునా రాజీ లేని రణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ శ్రేణులను ఆయన ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న రాజకీయ పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఆ పార్టీ ప్రస్థానం అనితర సాధ్యమని తెలిపారు. తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ ఇది. ఈ నేల మేలు కోరేది పార్టీ అన్నారు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన తీరును, లాఠీ దెబ్బలకు భయపడకుండా ముందుకు సాగిన కార్యకర్తల త్యాగనిరతిని కొనియాడారు. అనునిత్యం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని కేటీఆర్ తెలిపారు. ఏళ్లలో కులము మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి. ఒక ప్రజాస్వామిక పందాలో లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ ప్రజల్ని సమీకరిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా పోరాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ ముందుకు పోతా ఉన్నాం. 24 సంవత్సరాల్లో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరపున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మరి ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవం, తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు. ఇవాళ తెలంగాణ కంటూ ఉన్న ఇంటి పార్టీ, తెలంగాణ కంటూ ఉన్న ఒక గొంతుక ఇవాళ కేసీఆర్, బీఆర్ఎస్. మరి అట్లాంటి బీఆర్ఎస్ కి 24 ఏళ్లలో మీకు ఇచ్చిన ఆదరణకు ధన్యవాదాలు. మా కార్యకర్తలు వేలాది మంది, లక్షలాది మంది ఎన్నో త్యాగాలు చేసి అటుకులు తిన్నరో లేదా కొన్ని ఉద్యమ సందర్భాల్లో అయితే కడుపు మాడుతూ, కడుపు కాల్చుకుంటూ కూడా ఈ పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం. జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించి జనాభా ఆధారంగా 27% పెంచండి. టోటల్గా వర్టికల్గా 50% మీరు పైకి పెంచాలి అంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నది, మిగిలిన బీసీ జనాభాను, ఓబీసీ జనాభాను లెక్కించి ఆ లెక్కల ప్రకారం మీరు 50% పైన రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది చారిత్రాత్మకమైన అవసరం బీసీ జనాభా లెక్క కట్టడం. ఎందుకు అనంటే బీసీ ఓబీసీ రిజర్వేషన్లను 27% నుంచి పైకి పెంచాలి అనంటే వాళ్ళ జనాభాను లెక్కించాలి. వాళ్ళ జనాభాను లెక్కించినప్పుడు మాత్రమే రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళ రిజర్వేషన్లను 27% నుంచి పైకి పెంచడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ జనాభాను లెక్కించాలి, బీసీ జనాభాల దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని మేమంటుంటే, ఒకవేళ ఆ లెక్కలు పెడితే రిజర్వేషన్లను పెంచాల్సి వస్తుంది. మేము రిజర్వేషన్ల రద్దు విధానానికి ఇది విఘాతము అని చెప్పి ఈరోజు బీజేపీ కుట్ర చేసి బీసీ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. ఎక్కడ కూడా ఈరోజు వరకు ఏ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చెయ్యము, వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఈరోజు మేము చేసే ఆరోపణ మీద కూడా ఎక్కడ కూడా వాళ్ళిద్దరు స్పందించడం లేదు. స్థానిక నాయకులు ఏదేదో కల్లిపల్లి కబుర్లు చెప్పుకుంటూ తిప్పుకుంటూ వచ్చి ఏదో ఒక విధంగా ఈ ఎన్నికల్లో బయటపడితే చాలన్న విధంగా ఆపద మొక్కులు మొక్కుతున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారే కాదు, ఈటల రాజేందర్ గారు కూడా ఒక మాట మాట్లాడతలేడు. లెఫ్ట్ భావజాలం అన్నాడు, తానేదో పోరాటాలు చేసిన అన్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈరోజు జరుగుతున్న దాడి మీద, రాజ్యాంగాన్ని మార్చే విధానం మీద ఎందుకు కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు మాట్లాడడం లేదు అంటే వాళ్ళకి తెలుసు స్పష్టంగా వాళ్ళ పార్టీ యొక్క విధానం.
ఎంతసేపు ఉన్నా తప్పించుకోవాలన్న ఆలోచనలే ఉన్నారు తప్ప ఇది తప్పు, ఈ రిజర్వేషన్లను మేము రద్దు చేయము, మేము నరేంద్ర మోడీతో అమిత్ షాతో చెప్పిస్తామని ఎందుకు చెప్పడం లేదు? నిన్నటికి నిన్న సిద్దిపేటకి అమిత్ షా గారు వచ్చారు, ఎందుకు ఒక్క మాట అయినా మాట్లాడిండా? వారు రాకంటే ముందు నుంచే మేము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా స్పష్టమైన నిర్దిష్టమైన ఆరోపణ బీజేపీ మీద నేను చేస్తున్నా. ఈ రాష్ట్రానికి వచ్చే ఏ బీజేపీ నాయకుడైనా మొట్టమొదట ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయము, జనాభా లెక్కించి బీసీ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎందుకు బీజేపీ చెప్పడం లేదు? సరే, వీళ్ళు ఒక రకం. చంద్రశేఖరరావు ఈ విషయాన్నే మాట్లాడతలేడు. ఆయన ప్రపంచంలో అన్నీ మాట్లాడుతున్నాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు మాట్లాడుతున్నాడు, చంద్రమండలం నుంచి చింతమడక వరకు మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేడు. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు. గతంలోనే చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలన్నాడు. ఎవరి ఆలోచన ఇది? రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తది రాసుకునేది ఆర్ఎస్ఎస్ విధానమే కదా. ఇవాళ చంద్రశేఖరరావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా, లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడా? చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి. నేను స్పష్టంగా సూటిగా చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద బీఆర్ఎస్ విధానం ఏంది? ఒకవేళ మీ విధానము రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ ఏంది? బీజేపీకి వ్యతిరేకంగా 100 రోజులైన మా ప్రభుత్వాన్ని దిగిపోవాలి, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలందరినీ పీల్చి పిప్పి చేసి అక్రమ కేసుల ద్వారా ఈరోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఎక్కడుంది? 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు దించేయాలని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు అంటున్నారు. 10 ఏళ్ళు ప్రజల్ని మోసం చేసిన మోడీని దించడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది? 100 రోజులే అయిన మా ప్రభుత్వమా మీ టార్గెట్? 10 సంవత్సరాల నుంచి ప్రజల్ని వంచి దేశాన్ని దోసుకుని ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఆనాడు 55 లక్షల కోట్ల రూపాయలు దేశం మీద అప్పు ఉంటే ఈరోజు 168 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది. ఒక్క నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలలో 113 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. 14 మంది ప్రధానమంత్రులు 67 సంవత్సరాలు చేసిన అప్పు 55 లక్షల కోట్లు అయితే 10 సంవత్సరాలలో ఒకే ఒక్క నరేంద్ర మోడీ దానికంటే 2 పైన అప్పు చేసిండు. ఒక్కసారైనా ఈ అప్పు ముప్పు గురించి కేసీఆర్ మాట్లాడాడు. ఎందుకంటే 69,000 కోట్ల రూపాయలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆయన చేతులు పెట్టి ఆయన 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇద్దరు ఒకే రకమైన విధానాన్ని అవలంబించడం ద్వారా రాష్ట్రాన్ని ఈయన అప్పుల కూపంలో నెట్టితే దేశాన్ని మొత్తం అప్పుల ఊపిలో మోడీ కూర్చేసిండు. ఇక వీళ్ళిద్దరు ఒప్పందం బెయిల్ కోసం అయితే నిన్నటికి నిన్న మేడ్చల్ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పిండు, మేము బీజేపీ గెలిపిస్తాం, బీజేపీ గెలుస్తుంది మల్కాజ్గిరిలో అని. ఇంకా కూడా కేటీఆర్కు మరి సోయి ఉందా లేదా ఇలా మాట్లాడుకుంటా అసలు అప్పటికప్పుడు ఉన్న పలంగా నిజంగానే బీజేపీతో వీళ్ళకి వైరం ఉంటే మల్లారెడ్డిని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలి. బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ అభ్యర్థిని అలై బలై చేసుకొని ఆయనే గెలుస్తాడని ఆయనకు సహకరిస్తుంటే ఆయన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న ప్రాంతంలో మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోను ఈరోజు కేటీఆర్ సమర్థించడం దేనికి సూచన? నేను మొదటి నుంచి చెప్పిన 5 పార్లమెంటు నియోజకవర్గాలను తాకట్టు పెట్టినరు బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళని. పోయినసారి నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మల్కాజ్గిరిలో 31 సమావేశాలు పెట్టిండు కేటీఆర్ నన్ను ఓడించాలని. ఇలా ఇప్పటి వరకు ఒక్కటి పెట్టిండు, కార్యకర్తల సమావేశం అని చెప్పి పెట్టి ఆర్ఎల్ఆర్ను పిలిచి నీకు పైసా ఇచ్చేది లేదు, నీకు ఏమైనా ఆస్తి ఉంటే అమ్ముకో అని చెప్పిండు.
నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కంగువాపై అంచనాలు పెరుగుతున్నాయి. చారిత్రక సాంఘిక కథాంశాల ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 3D ఫార్మాట్లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర 10 భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటుడు సూర్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ జ్ఞాన్వేల్ రాజా నిర్మించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా గ్రాఫిక్స్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.